Namaste sir, I am Dr. Sumitra, working as a lecturer in Government Degree College for Girls, Kanchikacherla. ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నేను కూడా ఫస్ట్ ఇన్స్పైరర్ ఫ్రమ్ యూ సార్. నేను 97లో పద్మావతి యూనివర్సిటీ స్టూడెంట్గా ఎంఏ ఇంగ్లీష్ చేశాను. దట్ వాజ్ ద టైం మీరు ఫస్ట్ టైం సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఎస్వి యూనివర్సిటీకి మిమ్మల్ని ఫెలిసిటేట్ చేస్తుంటే మేమందరం వచ్చాం సార్. అందులో నేను ఒక చిన్న అణువుని. అప్పుడు ఎలాంటి ఉత్తేజం ఉందో అదే ఉత్తేజాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆ యూనివర్సిటీలో చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ సమ్ విజువల్ ప్రాబ్లం. వాటన్నిటినీ దాటటానికి మీలాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్తోనే ఐ డిడ్ మై పీజీ అండ్ ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డి. నౌ ఐఎమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ కంచకచర్ల కాలేజ్ గర్ల్స్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్తో ఎక్కువగా నేను గమనించిన విషయం ఏంటంటే పాలసీ ఫర్ హెల్త్ సార్. ఎక్కువ డిగ్రీ స్థాయికి వచ్చినా కానీ ఆ పిల్లలు హాస్టల్లో ఉంటారు. నేను కూడా వాళ్ళతోనే ఉంటుంటాను వారానికి 5 days. హెల్త్ ఇష్యూస్ గమనించాను సార్. మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే, మనం పిల్లల్ని ప్రమోట్ చేస్తున్నాము కదా, ఇంకో పరంగా పాలసీ ఫర్ హెల్త్, పాపులేషన్ పాలసీ ఫర్ హెల్త్ అనేది మీరేం తేగలుగుతారు? అది ముఖ్యంగా మనం పిల్లలతో పాటు హెల్దీ చిల్డ్రన్ని పెంచాల్సిన అవసరం కూడా మనకుందని నేను కోరుకుంటున్నాను. ఇంకో విషయం, మనం చిన్నప్పటి నుంచి కొన్ని స్లోగన్స్తో పెరిగాము. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, అది ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంది. దాన్ని మార్చేసి పెద్ద కుటుంబం, ప్రేమ గల కుటుంబం, ఉమ్మడి కుటుంబం, ఉన్నతమైన కుటుంబం అనే భావన అనే స్లోగన్స్ మనం పాపులరైజ్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సుమిత్ర గారు మీరు విన్నారు. థ్యాంక్ యూ. వారి యొక్క సక్సెస్ స్టోరీ. ఓసారి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజ్ పైన ఫైట్ చేసి అడ్వాంటేజ్గా మార్చుకొని సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి. ఏది ఇంపాసిబుల్ కాదు, ఏది అయినా పాసిబులే. ఫోటో తీయించుకోవచ్చు రమ్మ, ఏదైనా పాసిబులే. వారు ఆ విషయాన్ని మనకు నిరూపించారు. వారిని అభినందిస్తూ ఈరోజు మీరు చెప్పిన దానిపైన మేము అందరం కూడా విన్నాం. మీ సమస్యలన్నీ గైడ్ చేయి, సమస్యలన్నీ కూడా చూశారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, ఇది ప్రారంభం మాత్రం. ఇంకా దీన్ని మనం లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గౌస్య, మీరు స్టూడెంట్ ఉన్నారా? ఇక్కడ పిలుస్తాను. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ డ్రామా ప్లేస్ కమ్ వస్తా. చూస్తే డిజేబిలిటీని ఎబిలిటీ కింద మార్చుకొని ఆవిడ ఇచ్చిన లెక్చర్స్ కానీ అవన్నీ చూసి వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే, మీరు ఎక్కడ పోలీసులో పనిచేస్తారమ్మా? ఇంకా పనిచేస్తామా? ఇక్కడ ఇంకా పనిచేస్తున్నా? పీసీగా ఉండి డ్యూటీకి వస్తే టీచర్ని గుర్తుపెట్టుకొని ఆవిడ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టి గౌరవాన్ని నిరూపించుకున్నది. అది మెరిట్కుండే ప్రభావం. మనం చేసే పనుల వల్ల జీవితంలో గుర్తింపు ఉంటుంది. సుమిత్ర డాక్టర్ గారిని, వారి స్టూడెంట్ కూడా, నీ పేరేంటమ్మా? గౌస్య. ఆ అమ్మాయిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్గా ఉంటే కూడా పలకరించరు. కానీ ఈవిడ చేసిన కృషి గుర్తుపెట్టుకొని పోలీస్ కానిస్టేబుల్ ఉంటే అండగా వచ్చి కృతజ్ఞతాభావంతో పనిచేసిందంటే ఇద్దరిని కూడా అభినందిస్తున్నా. ఇది బాంధవ్యం. ఇలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అప్పుడే ఒక మంచి సమాజాన్ని, బాధ్యత కలిగిన సమాజాన్ని మనం నిర్మాణం చేసుకుంటాం. థ్యాంక్ యూ.